ఆటోల గురించి వారు స్పష్టంగా అంటే ఇప్పుడు మనం అందరం ఎదుర్కొంటున్నటువంటి ఇందాక మనం రెజల్యూషన్ కూడా పాస్ చేశాం. యుద్ధం ద్వారా ఉత్పన్నమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలో భాగమే ఈరోజు గ్యాస్ బేస్డ్ ఆటోస్ సంబంధించి నగరంలో ఆటోలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. మనకు రావాల్సినటువంటి ఆ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ ని 20% మాత్రమే ఇస్తా ఉన్నారు. ఆ 20% రావటం వల్ల మిగతా వాటిలో షార్టేజ్ ఉందన్నటువంటి భ్రమలు కూడా నగరంలో ఉన్న ప్రజలు కలుగుతా ఉంది. వాస్తవంగా నగరంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్యాల్కులేటెడ్గా సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఒక రివ్యూ కార్యక్రమం కూడా చేశారు అధ్యక్ష. నన్ను కూడా చెప్తే నేను కూడా రివ్యూ చేశాను. గ్యాస్ సంబంధించి కానీ, పెట్రోల్ సంబంధించి కానీ, డీజిల్ సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటివరకు నగరంలో. ఈ గ్యాస్ ఏది ఆటోలకు వాడేటువంటి గ్యాస్ ఏదైతుందో కమర్షియల్ సంబంధించి 20% మాత్రమే ఇస్తా ఉన్నారు. ఆ కమర్షియల్ అలాట్మెంట్ చేసేటువంటి గ్యాస్ ని అత్యంత ప్రయారిటైజ్ చేసి ముందుగా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయో, ఉదాహరణకి రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, ఇటువంటి వాటికి ప్రయారిటైజ్ ఇచ్చి ఆ గ్యాస్ ని ఇచ్చింది.